వెళ్ళ తండ్రి మీ వందనాలు స్తోత్రాలు ఇస్తూ నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో జాన్ గారిని బట్టి కోటేశ్వరి కొరకు వారి కుమారులు కోడళ్ళు బట్టి స్తోత్రాలు ఇస్తున్నాం. ప్రత్యేకంగా మన సంతోష్ కొరకు ఋతు కొరకు వారికి ప్రేమించి ఇచ్చిన ఒక కుమార్తె కొరకి ప్రార్థిస్తున్న తండ్రి. ఆ కుమార్తెల తండ్రి మీరు సంవత్సరం దినాలు దిరాత్రులు కాపాడి మరో సంవత్సరంలో ప్రేక్షింపజేస్తుండగా ఈ దినం ప్రభు భర్త చెల్లించడానికి ఇచ్చిన అవకాశం కొరకే వందనాలిస్తున్నాం. ఈ సందర్భంగా నాయన అనువైన మా తండ్రి గాయన కొరకు తండ్రి అని సంతానం అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి కుమారులందరూ వాడుకు సంతానం కొరకు కుమార్తె సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరిని కూడుకుని ఈ దినం ప్రభు మేము మీ సన్నిధిని చేరి కనబరుస్తూ మైపరుస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని దీవించిన ఆయన రాజు చూడ సాయం చేయండి. ఈ కూడిక ద్వారా మీరు మహిమ ఉందండి, వాడ ద్వారా మా పేరు మహిమ ఉందని ఏ సారథ్యం దాసులు లాగానే మందలుస్తున్నదండి. ఈ కూడిక మీరు మహిమని ప్రతి ఒక్కరు విని ఆత్మీయ నిలుపుదలకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. పాడుకుందాం. స్థితి మీద స్తుతియో మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే స్థితివి. ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకే స్థితివి. ఎంతో గొప్ప శుభదినము, మేమందరము లేదురా సంతోష
చిన్నబాబా చిన్నబాబా ఏ చిన్నబాబా ఇక్కడ టైటిల్ పెట్టాం పేరు రాయరా పైన పైన మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు వచ్చితివని మా కొరకు భరించితివి శ్రమలు నిందలు వచ్చితివని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల తండ్రి మీ వందనాలు స్తోత్రాలు ఇస్తూ నాయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాయిస్తున్నాం తండ్రి. సంతోషపరుపు కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారు అద్దెంకిలో ఉన్నందుకు ఎంతో ఉన్నాల్సిన తండ్రి అక్కడ సేవ పరిస్థితులు ముందుకు తెలుస్తూ నాయన. సమయంలో ప్రభా వారికి ఇచ్చిన బహుమానం కుమార్తె కొరకే ప్రార్థన తండ్రి. భక్తి దర్భంగా జరుగుతుండగా సహాయం చేయండి. వందనాలు. ఈ దాసు కొద్ది స్వార్థిస్తుగా సహాయం చేయమని మీరు చూడమని ప్రతి ఒక్కరు వీరు గ్రహించడానికి కూడా సహాయపడమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని గ్రంథం నుంచి చిన్న మాట మనం చదువుతున్నాం. నూట 28వ కీర్తన. కీర్తనలు 128వ అధ్యాయం.
2, 3 వచనాలు. 2, 3 వచనాలు కలిసి చదువుకున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించుకుని నీవు ధన్యుడు, నీకు మేలు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి, నీ భోజనపు బలపుట్టు నీ పిల్లలు వధువు. ఇంకా 6వ వచనం కూడా, నీ పిల్లలను చూసెదు సమాధానం. ఈ చక్కటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అంటే మొదటి ప్రాముఖ్యమైన మాట, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును అనే మాట. ఏంటంటే నీవు ధన్యుడు, నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. ఏంటా మేలు అనే మాటలు 3 ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. మొదటిది ప్రాముఖ్యమైన మాటలు ఏంటా మేలు అనే పదం దగ్గర 3వ వచనం మొదటి మాట, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. రెండవది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె ఉండును. మూడవది, నీ పిల్లలను నీవు చూచెదవు అనే మాట కనిపిస్తుంది. ఈ 3 అనుభవాలు ఈనాడు ఈ కుటుంబంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఈ 3 అనుభవాలు దేవుడు ఈ కుటుంబంలోకి తీసుకొచ్చాడు. ఈ 3 అనుభవాల్లో ప్రాముఖ్యంగా ఈ సమయంలో, ఈ సందర్భంలో ఏంటంటే, నీ పిల్లలను నీవు ఏం చేస్తావు? ఈ మాట ఎవరి పక్షాన్ని నెరవేరింది? ఎవరి పక్షాన చెప్పాలా? లాస్ట్ గారు చెప్పారు కదా, ఆ మాట చెప్పాలి కదా. ఎవరి పక్షాన్ని నెరవేరింది? జానయ్య పక్షాన ఈ మాట నెరవేరుతావు. కాబట్టి చిన్న తలంపుని మనసులో పెట్టుకున్నావు. నీ పిల్లలు నీవు చూచదు అనే ప్రాముఖ్యమైన తలంపు. నిజమే, పిల్లలుగా సంతోష్, అట్లు తన భార్య రూతు, వారి పిల్లల్ని చూచే అనుభవంలోనికి కుటుంబాన్ని తీసుకొచ్చారు. అంటే చూడడం మాత్రమే కాదు, పిల్లల సంతోషంతో కుటుంబాన్ని నింపాడు. అందుకనే 113వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంది. 113వ కీర్తన 9వ వచనం ఏముంది అక్కడ? ఆయన సంతు లేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను. గమనిస్తే పిల్లల సంతోషము గల తల్లిగా, తెలుగు బైబిల్లో ఒకనాడు కుమారులు అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అలా లేదు. అయితే గమనించండి, ఇక్కడ పిల్లల సంతోషం గల అనే అనుభవానికి కుటుంబాన్ని ప్రభు తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, అదే 113వ కీర్తన మొదటి వచ్చిన ఒక మాట ఉంది. ఏముంది? యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి. ఆయన ఏం చేయండి? స్తుతించండి. ఈ మొదటి మాట మనసులో పెట్టుకున్నాం. నీ పిల్లలను చూచెదవు అని చెప్పిన దేవుడు ఆ చక్కటి అనుభవంలోనికి ఈ కుటుంబంలో మరి ఈ చిన్న బిడ్డను ప్రభు ఇవ్వడం అనేది మొదటిగా, దాని ద్వారా ప్రభు తీసుకొచ్చిన సంతోషం అనే మాట మనసులో పెట్టుకుంటే, రెండవదిగా మరొక చిన్న మాటను మనసులో పెట్టుకుంది. రెండవదిగా దేవుని గ్రంథంలో నుంచి చక్కటి మాట తెలిసి మనం 65వ కీర్తన 11వ కీర్తనలు 65వ అధ్యాయం 11వ వచనం.
సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నాను. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు నీ జాడలు ఏం చేస్తున్నాయి? సారము వెదజల్లుచున్నది. కాబట్టి ఈ రెండవ మాట ఏంటంటే సంవత్సరము అనే మాట కనిపించింది. ఏ మాట కనిపించింది? సంవత్సరము అనే మాట కనిపించింది. అవును, పిల్లలతో ప్రభు సంతోషం కలుగజేయడమే కాదు, ఆ పిల్లల జీవితంలో సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపజేయుట అనేది ప్రాముఖ్యత కాదు. నిశ్చయంగా అలాంటి అనుభవానికే ఈ చిన్న బిడ్డ విషయంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా తనకు ప్రభు అనుగ్రహించారు. అందుకొరకే మనం ప్రభుని స్తుతించి గణపరిచి ఆరాధించాలి. సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించి ఉండగా ఆ సంవత్సరం విషయమై దేవుని తలంపు ఎలాంటిది అని అంటే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంది. చాలు, ఈ మాట గమనించాలి. దేవుడు సంవత్సరమును దయా కిరీటముగా ధరింపజేశాడు. అయితే గమనించండి, ఆ సంవత్సరమును సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఏంటి? దాని మీద ఉండేది దేవుని కన్నులు. ఈ బిడ్డ విషయమై దేవుని కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఉండాలి అనేదే ప్రార్థన. ఈ చిన్న బిడ్డ విషయమై ప్రార్థన ఏంటంటే దేవుడు సంతానంతో దీవించాడు. రెండోది దేవుడు సంవత్సరాన్ని దయాకిరీటంగా ఇచ్చాడు. మూడోదిగా దేవుడు ఆ సంవత్సరంలో దేవుడు తన కనుదృష్టిని సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు ఆ బిడ్డ మీద ఉంచును గాక. ఆ సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు దేవుని కనులు ఆ బిడ్డ మీద ఉంటే ప్రయోజనం ఏంటి అనే మాట ఒక మాట చూసుకుంటాం. దేవుని కనులు ఆ బిడ్డ మీద ఉంటే ప్రయోజనం ఏంటి అనే మాట దగ్గరికి మేము తీసుకొస్తే మొదటిది దయచేసి చూడండి, ఒక చక్కటి మాట గమనిద్దాం. కీర్తన 32వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చాలు. నీ మీద దృష్టి ఉంచి, ఇందాక మనం చెప్పుకున్నాం, సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దేవుని కన్నులు దాని మీద ఉండుట. ఈ బిడ్డ మీద దేవుని కన్నులు ఉండుట. దేవుని కనులు, దేవుని కనుదృష్టి బిడ్డ మీద ఉంటే ఏం ప్రయోజనం అంటే ఏంటంటే నీ మీద దృష్టి నిలిపి నీకేం చేస్తాను? ఆలోచన అనే మాట ఏం చెప్తుందంటే జ్ఞానము అని చెప్తుంది. కొన్నిసార్లు అంటాం జ్ఞానం లేదా అనడానికి ఏమంటామంటే ఆలోచన లేదా. ఈ బిడ్డకి దేవుడు ఈ చక్కటి జ్ఞానం చేత బిడ్డను నింపాలి. జ్ఞానము చేత దేవుడు తన కనులు ఈ బిడ్డ మీద నుంచి దేవుడు చక్కటి జ్ఞానంతో నింపాలి. వాస్తవానికి బైబిల్లో పిల్లల్ని ఏమని దీవిస్తాం చెప్తారా? బైబిల్ ప్రకారం పిల్లల్ని ఏమని దీవిస్తాం చెప్పండి? మనుషుల దయందు, దేవుని దయందు. ఒక మాట నేను చెప్పాలా, అది మీరు చెప్పాలని చెప్పాలా? వయసు యందు, జ్ఞానమందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుగాక అంట. ఇప్పుడు గమనించండి, నేను అనే మాట ఏంటంటే జ్ఞానము, ఈ జ్ఞానము చేత దేవుడి బిడ్డను నింపాలి.
సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం అనే ప్రాముఖ్యత భాగంలో దేవుడు తన కనులు నింపి కనులు ఉంచి ఆలోచన చెప్తానన్న దేవుడు చక్కటి జ్ఞానం చేత ఈ బిడ్డను దేవుడు దీవించునుగాక. ఇది మొదటి. రెండవదిగా దేవుని కనులు ఆ బిడ్డ మీద ఉంటే ఏంటి ప్రయోజనం అనేది రెండవ మాట. దయచేసి చూడండి, కీర్తనలు 121వ అధ్యాయం. కీర్తనలు 121వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు ఏం కాడంట. రెండో చెప్పండి, దేవుడు తన కనులు ఇస్తే ఏం జరిగిందంట? కాపుదల. చెప్పండి, ఏంటిది? కాపుదల. అవును, ఈ బిడ్డ విషయమై దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి కాపుదలతో బిడ్డను దీవించినగా. మనుషులంగా మనం ఎంత కాపాడాలని ప్రయత్నం చేసినా దేవుని కాపుదల లేకపోతే వ్యర్థమే అంటాడు. ఎక్కడ? 127వ కీర్తన 1వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు? యెహోవా ఇల్లు కట్టని వ్యర్థమే. కింద అంటాడు, కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేల్కొని ఉండుట. కాబట్టి ఎవరు కాయాలి? దేవుడే కాపుదారు. దీన్ని బట్టి నేను జ్ఞాపకం చేసే మాట, దేవుడి సంవత్సరం అంతా కూడా చక్కటి కాపుదలతో బిడ్డలు ఉంచును. దేవుని కాపుదల, దేవుని భద్రత. అవును, దేవుని కింద ఒక మాట ఉంది, ఏమన్నా తెలుసా? కోడి తన పిల్లలను భద్రపరిచినట్లు రెక్కల క్రింద భద్రపరిచి. ఒకవేళ మనుషులు కొన్నిసార్లు మనం సంపూర్ణంగా కాపుదల ఇవ్వలేం, అయితే దేవుడు సంపూర్ణంగా కాపాడు. ఒకటి జ్ఞానంతో నింపేవాడు, రెండు కాపాడుతూ వచ్చేవాడు. మూడో మాట ఒక మాట దయచేసి చూడండి, 2 దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. 2వ దినవృత్తాంతములు 16:9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా. ఆ మాట గమనించాం. ఏంటంట? దేవుని కను దృష్టి ఏం చేసిద్ది? బలపరిచిద్ది. ఒకటి, దేవుని కను దృష్టి ఏం చేసిద్ది? జ్ఞానం ఇచ్చిద్ది. రెండు, దేవుని కను దృష్టి ఏం చేసిద్ది? కాపాడిద్ది. మూడవది, దేవుని కను దృష్టి ఏం చేసిద్దంట? బలపరిచిద్ది. చెప్పండి, ఏం చేసిద్ది? బలం. ఈ మాట మనసులో పెట్టుకుంటే దీన్ని నేను అంటాను చక్కటి ఎదుగుదల అంట. చెప్పండి, ఏంటంట? చక్కటి బిడ్డను ప్రభువులాగా దీవించి చక్కటి ఎదుగుదలలో తీసుకురావాలి. చక్కటి ఎదుగుదలలో తీసుకురావాలి. ఎంత ఎదుగుదలలో తీసుకురావాలి అనే మాట దగ్గరికి వస్తే మిమ్మల్ని ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తే, రండి దేవుని గ్రంథంలో ఎంతటి ఎదుగుదలలోకి రావాలి. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను లేదంటే 14-15 కలిసి ఉన్నాయి, అది కూడా చదువు. 16 కూడా. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ఒకటి, మొదటి మాట మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఒకటి, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. రెండోది
ఇశ్రాయేలు అనేకుల్ని ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పుట. రెండో మాట. మూడవది చదవండి దయచేసి 18వ వచనం. మరియు అతడు తండ్రుల 17 తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకై తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీ యొక్క ఆత్మయు శక్తి గలవాడై చాలండి. మూడో మాట ఏంటి అంటే మీరు గమనించామంటే అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిపుట. ఈ 3 రకాలుగా ఈ బిడ్డ బలపరచబడ. ఒకటి దేవుని ఆత్మ చేత నింపబడ్డాడంట. రెండోది ఏం తెలుసు చెప్పండి. రెండోది దేవుని వైపు అనేకుల్ని తిప్పాడంట. మూడోది ఏం చెప్పండి. దేవుని కొరకు అనేకుల్ని ఆయత్తపరిచాడంట. ఇలాంటి జ్ఞానం చేత ఇలాంటి ఎదుగుదలలో ఈ బిడ్డ కూడా భవిష్యత్ దినాల్లో, ఎందుకంటే సేవకుల పిల్లలుగా ఈ చక్కటి అనుభవాల్లోనికి ఈ బిడ్డ రావాలి. అందుకనే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చివరి మాట, క్షమించండి, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఆ మాట చదువుకుని ప్రార్థన చేస్తాం. యెషయా 8:18. ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవాని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలుల మధ్య ఇక్కడ అంటున్నాడు. యెషయా ఎవరు? దేవుని ప్రవక్త. ఎవరు చెప్పండి? యెషయా దేవుని పనిలో ఉన్నవాడు. ఈ దేవుని పనిలో ఉన్న యెషయా అంటాడు, నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు. ఎట్లా ఉండాలి మేము? సైన్యములకు అధిపతి యెహోవాని సూచనగాను మహత్కార్యాలుగాను ఉండాలి. అలాంటి బిడ్డగా భవిష్యత్ దినాలు ఈ బిడ్డను ప్రభు దీవించును. ఒకటి కాపుదల, 2 జ్ఞానము, 3 బలం. ఈ 3 చేత ప్రభు నింపాలి. బలము అనే పదం దగ్గర ఎలాంటి బలం అంటే ఎదుగుదల. ఎంత ఎదుగుదల? ఇంకా మనం చదువుకుంటా వచ్చాం. బాప్తీసం ఇచ్చి యోహాను పుట్టినప్పుడు తాను ఎలా ఉన్నాడంట? పరిశుద్ధ ఆత్మతో నిండాడు. రెండవది దేవుని వైపు అనేకుల్ని తిప్పాడు. మూడవది తిప్పడమే కాదు, అనేకులు దేవుని కొరకు ఆయత్తపరిచాడు. అలాంటి చక్కటి అనుభవం ఈ బిడ్డ కూడా భవిష్యత్ దినాల్లో ఉన్నారు. అలాంటి శ్రేష్టమైన అనుభవానికి ఈ బిడ్డను తీసుకొచ్చి ప్రభు సంపూర్ణంగా ఆశీర్వదించుకుంటారు. మాటలు గుర్తుంటాం క్లుప్తంగా. చూడండి, యెహోషువ గ్రంథం, సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 7 సమూయేలు 1:7-10. సమూయేలు గ్రంథం 1 సమూయేలు 7వ అధ్యాయం 7-10. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమె కోపం పుట్టించిన కనుక ఆమె భోజనం చేయక ఏడుస్తూ వచ్చిన. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్న నీవెందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలు దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిలో
నేను వారిని యెహోవా నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఈ భాగం గమనించినట్లయితే అన్నాకు పెళ్ళయింది. కొంతకాలం జరిగిన తర్వాత ఎల్కానాకు 2 భార్యలు, అన్నా పెనిన్నా. వీరిద్దరిలో పెద్ద భార్యకు సంతానం లేదు, చిన్న భార్యకు సంతానం ఉన్నది. ఆ పరిస్థితుల్లో చిన్న భార్య బహుగా ఇసురిస్తుండేది అన్నా. ఎన్ని భర్త ఎంత ప్రేమించినా, ఎంత మంచిగా చూసుకున్నా కూడా తన మనసులో భరించలేని బాధ ఉన్నది. తీరని వేదన, భరించని బాధ ఉంటుంది. కారణం ఏంటంటే సంతానము లేని కొరత. ఈ మందిరానికి వెళ్ళామే దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తుంది. తన అవసరం కొరకు, తన అక్కర కొరకు, సంతానం కొరకు ఆమె ఏడ్చి ప్రార్థన చేసుకుంటుంది మందిరానికి వెళ్ళి. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాకు ఒక మగ బిడ్డను దయచేస్తే ఆ బిడ్డను ప్రభువా నీ సేవకి ఇస్తాను మొక్కున్నది. ఒక బిడ్డని ప్రభువా నీ సేవకి ఇస్తానది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆశ్రయించాడు. తగిన శ్రవణ గర్భము ధరించింది, ఒక శ్రేష్టమైన కుమారుని పొందుకున్నది. చూసారా? కారణం ఏంటంటే ఆమె దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నది. అలాగే మనం కూడా మన అవసరాలు, మన అక్కర్లు, మన బాధ ఎన్నున్నా కూడా మనం ఏం చేయాలంటే మందిరానికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇప్పుడు 2వ అధ్యాయం వచనం మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషిస్తున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషిస్తున్నాను. ఇప్పుడు అన్న హృదయం ఎలాగుంది అంటే సంతోషంగా, ఆనందంగా ఉన్నది. అంత ముందు ఎలాగుంది ఆమె? ఎలాగుంది అమ్మ? దుఃఖముతో ఏడుస్తూ ఉంది. కొద్ది రోజులకి ఏమైందంటే ఆమె సంతోషంగా మార్చబడింది జీవితం. హృదయం ఎంతో ఆనందంగా ఉన్నది. దేవుని వల్ల బలం పొందుకున్నా నేను. సరే, ఈరోజు మీద అసహ్యపడుతున్నా నేను. కనుక ఆ హృదయం ఎలా ఉంది అంటే ఆ సంతోషముతో నింపబడింది. ఒకప్పుడేమో దుఃఖముతో ఉన్నది, ఒకప్పుడు వేదనతో ఉన్నది, ఒకప్పుడు ఏడుపుతో ఉన్నది. ఇప్పుడు ఏమైంది? ఆమెకు సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. అలాగే మన జీవితాల్లో కూడా, కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు మనము ఏడ్చుకుంటాం, బాధపడుతుంటాం. ఏ సమస్య వచ్చినా, ఏ అక్క వచ్చినా, వ్యాధి బాధ వచ్చినప్పటికీ. అయితే దేవుడు దాన్ని సంతోషంగా మార్చే దేవుడు మన దేవుడు. మన ఉదయాన్ని వేస్తారు ఆయన సంతోషంతో నింపే దేవుడు. కారణం ఏంటంటే ఈమె ఒక బిడ్డ లేని కొరతలో ఉన్నది, ప్రార్థన చేసుకున్నది, ప్రార్థన ఆలకించాడు, అంగీకరించాడు, ఈశ్వరును ఆశ్రయించాడు. ఆమె దేవుని మందిరానికి అప్పగించింది. ఏదైతే మొక్కున్నదో ఆమె మొక్కుబడి కూడా చెల్లించుకున్నది. చూసారా? సంతానం లేకపోతే ఎంత బాధ. అందరూ అంటారు కదా, ఏమని? ఏమ్మా నీకు పెళ్ళి అయింది కదా, ఇంకా నీకు గర్భం ధరించలేదా, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా? చూసారా? రకరకాలు ఉంటారు లోకం. మాట చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము 1 వస్తున్నారు. ఆదికాండము 30:1 వస్తున్నారు. రాహేలు యాకోబులకు పిల్లలు కనకపోవడం చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. చూసారా? ఇక్కడ ఒక ఆమె అంటుంది కదా భర్తతోటి, ఏమయ్యా యాకోబు గారు, మా అక్కకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఏమైందట, అక్క యందు అసూయపడి. ఎందుకు అసూయ? ఆమెకు ఉన్నది, ఈమెకు లేదు. వచ్చిందమ్మా, ఆమెకు పిల్లలు ఉన్నది, అసూయపడింది. సొంత అక్క యందు అసూయపడి. కానీ పిల్లలు ఇస్తావా, సావమంటావా? ఏమిటనే పిల్లలు ఇస్తావా, సావు. చూసారా? అంటే ఏంటి? పిల్లలు లేని బ్రతుకు నాకెందుకు, సంతాన బ్రతుకు నాకెందుకు? చూసారా? కానీ కుమార్తె చూడండి, ఆదికాండం 15:2 వస్తున్నాం. ఆదికాండము 15:2 వస్తున్నాం. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోచున్నానే. చాలు.
అబ్రహాం కూడా దేవుడు బహుగా ఆశ్రయించాడు, బహుగా అన్ని ఇచ్చాడు దేవుడు అబ్రహాంకు. కానీ ఏం లేదు ఆయనకు, సంతానం లేదు ఆయనకు. అంటాడు దేవుడితోటి, ప్రభువా నాకెందుకు ఈ ఆస్తి, నాకెందుకు ఈ మందలు, నాకెందుకు ఈ వెండి, నాకెందుకు ఈ బంగారు, నా సంతానం లేదు కదా. చూసారా, సంతానము లేకపోతే కుటుంబంలో కొరత, లోటు. ఎన్ని ఆస్తులు ఉన్నా, అంతస్తులున్నా, ఏమున్నా కూడా ఆ ఇంట్లో సంతోషమే ఉండదు, సమాధానమే ఉండదు. చూసారా, కనుక ఏముండాలా, సంతానం అవసరమై ఉంటున్నది. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు ఏమంటారు అందరూ, ఆమె గుడ్రలయ్యా, పిల్ల గుడ్రయ్యా. కొంతమంది అంటారు కదా, నువ్వు పెళ్లి చేసుకోవయ్యా నీవు. చూసారా, రకరకాలుగా మాట్లాడుతుంటారు లోకంలో. కనుక సంతానం ఇచ్చేవారు దేవుడే సంతానం ఇచ్చేవాడు. మనం ఏం చేయాలి, ప్రార్థిస్తాం. అది సంతానం మనం ఏం చేయాలి మరి మాట్లాడుతున్నాం. యోబు గ్రంథము 1:10 అవుతుంది తీసుకున్నాక. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాక యోబు తన కుమారులను పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనర్పించి వారిని పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. చూసారా, యోబుకు దేవుడు 10 మంది బిడ్డలు ఇచ్చినాడు. నేస్తున్న యోబు గారు ప్రతిరోజు ఉదయాన్నే లేచి బిడ్డల కొరిస్తాడు. ఆయన ప్రార్థన చేస్తాడు బిడ్డల కొరకు. తన పిల్లలు బాగుండాలని, భక్తిలో ఉండాలని, ఎలాంటి పాపం మార్గం పోకుండా పోకుండా చేస్తాడు బిడ్డల కొరకు. ఆయన ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు యోబు గారు. తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు కంభంలో. ఆ దినాల్లో తన బిడ్డలు ఇచ్చాడు దేవుడు. భార్య ఇద్దరుగా చేస్తారంట. ఆ బిడ్డలు చేయబెట్టి ప్రార్థన చేస్తారంట. ప్రభు ఈ బిడ్డలు ఈ బిడ్డ నా బిడ్డలుగా ప్రభువా, ఈ బిడ్డలు నీ బిడ్డల ప్రభువా, ఈ విషయంలో ప్రభు శ్రద్ధించుకో ప్రభు అని, వాళ్ళు మంచిగా పెంచు ప్రభువా, నీకు సాక్షి ఉండాలి బిడ్డలు అని ప్రార్థన చేస్తే ఆ బిడ్డలందరూ భక్తి మార్గం పెంచబడినారు. వారందరూ కూడా చదువుకున్నారు. వారందరూ దేవుని నడుచుకున్న వారు ఉన్నారు. వారి కుటుంబాన్ని దీవించబడిన సహోదరుడా, తల్లిదండ్రులు ఏం చేయాలి, బిడ్డల కొరకు ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి. అది బాధ్యత, తల్లిదండ్రులదే బాధ్యత. వారు ఏం చేయాలి, చిన్నప్పటి నుంచి కూడా మంచి మార్గంలో పెంచాలి. ఆ బాధ్యత ముందుగా తల్లిదే బాధ్యత, తండ్రి కంటే కూడా. తనకి ఏం చేయాలి, బిడ్డలు ఇచ్చాడు దేవుడు నీకు, ఏం చేయాలి, నువ్వు దేవుడు మన నడుచుకునే వ్యక్తిగా ఉండి ప్రార్థించే వారిగా ఉంటాం. ప్రార్థిస్తున్నాం. పాప ఏం పేరు? నిస్సి ఆ? నిస్సి నిస్సి. జెస్సీ కూడా, ఆ? జెస్సీ ఇద్దరు ఒకేసారి. ఇద్దరు ఒకే రోజు. అత్త కూతురు ఆహా. ఆ, నిస్సి. జెస్సి. జెస్సీ నిస్సీ. జెస్సి, నిస్సి ఇద్దరు కూడా పడుతున్నారు. అమ్మాయి బర్త్డే అదేనా? అబ్బా సార్ కన్ఫ్యూజన్ ఏంటైతే. దేవుడా తండ్రి, పరిశుద్ధులకు దేవా, మరో పర్యాయం మీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువారి నామములో కేకు మీ పాదాల చెంతకు రావడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందన స్తోత్రాలు. మీ దయను బట్టి, మంచితనాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ముఖ్యంగా మీరు ప్రేమించి మీరు కాపాడి భద్రపరిచిన కుటుంబాలను బట్టి వందనాలు. మిమ్మల్ని సేవించి వెంబడించే భాగ్యము పొందిన కుటుంబాలను బట్టి వందనాలు. దానిలో భాగంగా ఇక్కడ మా పిల్లలు జానయ్య అనే కుటుంబాన్ని బట్టి వందనాలు. సోదరి కోడసం గారి బట్టి వందనాలు. ప్రేమించి ఇచ్చిన సంతానము వీటందరిని బట్టి స్థుతిస్తున్నాం. వారి రక్త సముద్ర కుటుంబాలు మీరందరూ కొరకే వందనాలు. ముఖ్యంగా నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును అని చెప్పబడినట్లు జానయ్య కుటుంబంలో నీ పిల్లలను చూస్తావు అన్న మాటలు తన పక్షాన్ని మీరు నెరవేర్చారు. మన కుమారుడు సంతోష్, కోడలు రూతును ప్రేమించి ఇచ్చిన చిన్నప్పుడు నిశ్చయను బట్టి వందనాలు. భార్యాభర్తలుగా జీవించి బిడ్డలతో ఆశీర్వదించి ఈ బిడ్డనిచ్చారు. ఈ బిడ్డ జీవితంలో మరొక సంవత్సరాన్ని తనకు దయాకిరీటం ఇచ్చినందుకు దగ్గర తండ్రి, ఈ చక్కటి అనుభవం బిడ్డలు మీరివ్వాల్సిందే.
నాకు భార్య రాహేలు అంది, నాకు పిల్లలు నువ్వు లేకపోతే నేను చెప్తాను. అవును, ఇలాంటి పరిస్థితి మీరు ఇస్తేనే పొందాలి. మీరు ఇచ్చారు, పిల్లలను చూసి అనుభవంలో తీసుకొచ్చారు, మిమ్మల్ని కనపరుస్తున్నారు. తిరిగి ఈ బిడ్డ ఎదిగి బలము పొందుకొని జ్ఞానముతో నిండుకొని దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లులాగా ఈ బిడ్డను దీవించండి. అలాగ వర్ధిల్లాలి అంటే ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలి అని జ్ఞాపకం చేసిన మాటను బట్టి వందనాలు. ఆ ప్రకారం ఈ బిడ్డ కొరకే యోగు వలె యోగు తన పిల్లల కొరకు ప్రార్థన చేసినట్లు అరుణోదయం ఈ బిడ్డను కొరకే తల్లిదండ్రులుగా ప్రార్థన చేసుకుంటూ బిడ్డను పెంచేవారుగా ఈ బిడ్డ భవిష్యత్ దినాల్లో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలు సియోను కొండ మీద సైన్యములు కలిపదగవు యెహోవాని సూచనలుగా మహత్కార్యాలుగా ఉన్నామని యెషయా భక్తుడు సెలవిచ్చినట్లుగా ఈ బిడ్డ సూచనగా మహత్కార్యంగా ఉండునుగా అలా దీవించండి. లూకాసు వార్త 1:16-17 వచనాల ప్రకారం దైవ ఆత్మతో నింపబడే అనుభవం కొరకు సిద్ధపరచండి. దేవుని వైపు ప్రజల్ని తిప్పేదానిగా సిద్ధపరచండి. తిప్పడమే కాదు, అనేకుని దేవుని కొరకు ఆయత్తపరిచేదానిగా సిద్ధపరచండి. రోదే అనే చిన్నది ప్రార్థనలో ఉంది, పేతురు స్వరం ఉంది. ఇలా చక్కటి అనుభవాల్లో ఉండి ప్రజలకు నెమ్మది తీసుకొచ్చి అలాంటి బిడ్డగా ఉండడానికి ప్రతిష్ఠించండి, దీవించండి. తిరిగి జెస్సీ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తన తల్లిదండ్రులు బట్టి వందనాలు. ఆ బిడ్డను కూడా దీవించి వర్ధల చేసి ద్వితీయోపదేశకాండం 11:12 ప్రకారం మీ కనుదృష్టి ఆ బిడ్డ మీద ఉంచి వర్ధల. ఈ కుటుంబాలకు మీరు ఇచ్చిన క్షేమం, నెమ్మది, ఆశీర్వాదం పడిస్తుంది. అతడు పుట్టినందున మీకు సంతోషము, అనేకులకి సంతోషం కలుగును అని రాయబడినట్లు 18వ వచనం. అనేకులకి ఈ పిల్లల ద్వారా సంతోషం కలుగుచేయము. ఈ కుటుంబాల్లో వీరి సంతోషం అధికించేము. పిల్లల ద్వారా సంతోషం కలగాలి తల్లిదండ్రులకి, పిల్లల ద్వారా సంతోషం కలగాలి సమాజానికి. అలాగే ఈ పిల్లలు సమాజానికి, ఇంటికి సంతోషం తీసుకొచ్చే బిడలుగా సిద్ధపరచున్నారు. మిగిలిన సమయం ఆశీర్వాదకరంగా చేరి వచ్చిన వీరందరూ బట్టి స్తుతిస్తూ యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు ఇస్తూ నాయన ఈ దినం ప్రభు సంతోష కొరకు, రుజు కొరకు, కుమార్తె నిస్సి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బర్త్డే చక్కగా ధరించుకునేందుకు వందనాలు నాయన. దైవజనులు ఆహ్వానించినారు, కుటుంబీకుల బంధువులు ఆహ్వానించేందుకు వందనాలు తండ్రి. అలాగే మిరియం కుమార్తె జెస్సీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం బర్త్డే తీసుకునేందుకు ఎంతో వందనాలు ఇస్తున్నాం ఆయన. ఆ రీతిగా జానయ్య కుటుంబీకులు అందరినీ జ్ఞాపకం, కోటేశ్వరిని జ్ఞాపకం తండ్రి. నమ్మని ఆర్థిక ప్రభువ రవితేజ కొరకు, తన భార్య ప్రియా కొరకు ప్రార్థన తండ్రి. ఆమె గర్భం ఇచ్చేందుకే ఎంతో వందనాలు తండ్రి. రాజేష్ తన భార్య సుజాత కొరకు ప్రార్థన తండ్రి. గర్భం ఇచ్చేందుకు ఎంతో వందనాలు ఆయన. ఆరోగ్యకరంగా క్షేమకరంగా ఉంటూ కూడా సహాయం చేసుకుంటున్నాం తండ్రి. వారు చేసే పనులు కొట్టుకుంటూ కూడా సహాయం చేసి ప్రభావ నీకు వందనాలను ఆయన. ఆర్థిక జన వాళ్ళ నాన్నగారు గాలి కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆయన నమ్ముకుంటూ కూడా సహాయం చేయి ప్రభావ. మారుము బుద్ధులు కూడా సహాయం చేసుకుంటున్నాం. ఆర్థిక చిన్న బిడ్డలు ప్రభావ మీరు బహుమానం ఇచ్చిన కనుక ఆయన ఆ బహుమానుల ప్రభావ మీ స్థితి పడుతున్నాం తండ్రి. వారిని చిన్నప్పటి నుంచి కూడా పెద్దల దయందును, దేవుని దయందును, వయస్సునందును, జ్ఞానవంతుల వద్దు కూడా సహాయం చేశారు. వేరే మహిమదమని యేసు నామములో ప్రార్థన చేసి వెళ్ళుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ మన ప్రభు యేసు క్రీస్తు కృప, తండ్రి సావాసం నేను అందరితో ప్రభు కృప సదాకాలం తోడి ఉండదు కాక, ఆమేన్. వందనాలు. కేక్ పెట్టండి, కేక్ పెట్టండి. రండి. లేని కేక్ కేక్ పెట్టండి. మన నిషేధ పెట్టాలి నాకు
ఎందుకు ఎలుగుతాయి అవన్నీ నాకు ఈ పక్కది నిసి ఈ పక్కది నేను అది తీసుకో ఉంది దిక్కు దీనికి ఇది పట్టుకుంటా మిరియాము మీ భర్త గారు వచ్చారా? చిన్నబాబు దగ్గరముట్ట ఇది పట్టుకోండి ఇది పట్టుకోండి కదిలేకుండా పట్టుకో. ఎన్ని సంవత్సరం అమ్మాయికి? 6 నెలలు వచ్చిందా? ఎటుండే రా రా ప్రేమల తండ్రి మరో పర్యాయం స్థుతిస్తున్నాం, సంతోషపడి జ్ఞాపకం చేసి మరొక సంవత్సరం దాటి సంతోషపడి పొందినాను. సందర్భంగా తెచ్చుకుని కేకులు మనం కూడా స్థుతిస్తున్నాం. జీవనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మేలు క్షేమంతో దీవించమని యేసు ప్రభువు నామములో స్తుతించి కావలసిన ఉంటుంది. ఆమేన్. పట్టుకొని కూర్చోండి. క్యాన్ లో కన్నా పట్టుకోనా ఒకసారి ఒక అమ్మాయి పట్టుకుంటుంది. ఫ్యాన్ ఎందుకు వేసిండ్రు? అది ఆగిపోదు క్యాండిల్. మళ్ళా ఎరుగుతుంది. ఇంకొకటి ఉంది కదా. God bless you. God bless you. God bless to you. May God bless to you. Many long life to మా ప్రేమిల తండ్రి మీ కొందనాలు ఇస్తున్నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. చెన్నయ్య కొరకు, మిరియాం కొరకు, ప్రేమించి పంపించిన కుమార్తె జెస్సీ కొరకు ప్రార్థన తండ్రి. ఆ బిడ్డల సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి సంవత్సరం చేసుకుని వందనాలుస్తున్నాయన. మీ దగ్గర నుంచి కూడా సాయంత్రం తండ్రి ఖచ్చితంగా సాయం చేసి బిడ్డ దీవించమని యేసు నామములో ప్రార్థన తండ్రి. చేతులు పనిచేయాలి అసలు. అన్నీ వచ్చి నువ్వు తీసుకో రాను పడి సిద్ధారండి ఇద్దరు రండి
తండ్రి. నిసి చూడు వెరీ చూడు వెరీ నిసి రండి పెద్దలు వదిలితే మేము తింటామని కదా. ఫ్రిడ్జ్ లో పెట్టాను. బయట పెడితే అయిపోద్ది. ఇద్దరు అది ఒక రండి అని వాళ్ళని పెట్టని. మీరు లేయండి, పెట్టిన వాళ్ళు పక్కకు రండి. అది మామ అదిగో నీకు ఒక ముక్క పోలేదు రే. నిసి ఇదిగో ఇట్లా అవి కాడ ఉన్నాయి తీసుకో. పట్టుకుంటా వరుసగా వాళ్ళు పిన్నీళ్ళు కాదు పిన్ని ఎత్తుకుంటే నిసే పుట్టుద్దని. నిస్సే నిస్సే ఇదిగో ఇదిగో చూడు ఇదిగో ఫోటోలు దిగనా. నిస్సే నిసే నిసే ఇంకెవరు వరుసగా రాండి. చిన్న పోనీ మీరు పోనీ. లేట్ చేయొద్దు, రావాలి తొందరగా. రండి ఇడికి రండి, ఎదురుగా లైటింగ్ వస్తుంది. నిసి చేత్తో తీసుకోండి, మాకు కత్తి ఎందుకు కానీ. అన్నది కట్ చేయి కొద్దిగా. నిసి గుడ్ బాస్ గుడ్ గుడ్ బాస్ కట్ట అయిపోయిన తర్వాత అనుకోలేదు. అబ్బే మా ఇష్టం, మేము ఇప్పుడే అంటాం. ఏ అమ్మాయిని కానీ పక్కన పెట్టాలి, నిలబెట్టండి, వరుసగా పెడతారు. ఏ అమ్మాయి అయిపోయింది పక్కన నిలబెడితే వరుసగా పెడతారు. నిసి
క్రీమ్ పెట్టమాకండి ఇదే ఓమా మీ చిన్న తాత అమ్మా, మా చిన్న తాత. తీసేయలే ఇంక వద్దులే రాజు వద్దులే. జలుబు చేస్తాం మళ్ళీ, చాలా ఇబ్బంది పడతాం మళ్ళీ మనం. తీసే రమ్మను ముందుకే. కాసిన కూడా అన్నం పెట్టుకొని అయ్యి కచ్చప్ తీసుకొని మూడు తుడిచి. ఇదిగో నాకాలు చూడండి, నాకాలు చూడండి. పెట్టు చిన్నబాబు తీసుకోండి. ఓకే క్రీమ్ పెట్టమాకండి, క్రీమ్ పెట్టకుండా, క్రీమ్ పెట్టకుండా. సుజాత్ ప్రియా నువ్వు కానీ కూర్చో పక్కన అయితే. ప్రియా నువ్వు కానీ కూర్చో కూర్చో. రాజు అట్టే ఉండి ఒక నిమిషం. ఏయ్ ఎట్రా ప్రియా నువ్వు పెట్టు. ఇదిగో ఓవర్ నోట్ కట్ పెట్టు. చిన్నగా రండి రండి. కానీ ఇంకా చాలా టైం చాలా అయింది. బుజ్జి ఎట్లా నువ్వు పెట్టలేదుగా, పెట్టిపోదురా. ఏ తాత అరే చేయండి. ఏం కాదు నిసి ఓయ్ నిసి నువ్వు పెట్టి ఒకసారి పనిలో పని లేట్ అయిపోద్ది. నిసి చూడు తీయండి, తీస్తే తింటారు. బుజ్జిగా ఎట్లా ఎట్లా ఒక నిమిషం. అయ్యేం కదా కానీ ఉతుక్కోవచ్చు కానీ ఇంకా తెల్ల సొక్క కనపడుతుంది. రా ముందుకు రా. వానికి రమ్మని ముందు కేక్ పెట్టిపోతాడు. రమ్మ వానికి రమ్మని కేక్ పెట్టిపోతాడు. ఎవరు బుజ్జిగాడు ఆగ పెడతాను లేరా కేక్ అడిగి. కేక్ అయిపోతుంది, టైం అయిపోయింది. అడిగమ్ము మేము ముత్తాత. ఎటు తిరుగు. ఏం కాదులే. కేక్ అదిగో కేక్ పైకి లేపు. నానా నిస్సి అబ్బో నిస్సి ఎదుగుదుగుదుగా అంగది నువ్వు తీసుకో మంచిగా నువ్వు తీసుకో. తీసే నోట్లేదు తీసే మళ్ళీ పెడదాం. ఏం కదలే కాదు. అరే నువ్వు నోట్లో పెట్టి మళ్ళీ దాంట్లో పెడతావు ఎందుకు? కావాలంటే తీసుకో, మొక్క ఎంత కావాలంటే తీసుకో. డబ్బా
తీసుకొని పెట్టు. పెట్టు అమ్మాయి పెట్టు. ఎత్తుకోరాదు. నువ్వు యారు సరిపోతాలే, నువ్వు యారు జంబు రాకుండా ఆమె లంబు రాకుండా. ఇదిగో మిస్సి అయిపోయిందా? తీసేస్తే తిన్న తర్వాత మా ఈ అమ్మాయి బట్టలు పెట్టు. పెట్టుకో చెప్పు. నువ్వు పెట్టు. పెట్టకపోతే కొడతా. పెట్టు. పెట్టవా? ఏది నీళ్ళు పట్టుకోండి. కూర్చోవే కూర్చో ఎమ్మెత్తో ఒక 10 నిమిషాలు మీరు పక్కన జరిగితే అంకులు వస్తారు తినడానికి. ఇక్కడ కూర్చుంటారు అంకులు. మీరు లేస్తే